కాబట్టి ప్రియ స్నేహితులారా, మరి యొక్క దినము ధ్యాన అంశాన్ని మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథములో 40 సంఖ్యకి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత. 40 సంఖ్య యొక్క ప్రత్యేకత ఏమిటి? బైబిల్లో 40 సంఖ్య విషయంలో ఎన్ని చోట్ల రాయబడి ఉన్నది, ఏ అంశాల మీద రాయబడి ఉన్నది అనేది మనం ఈ యొక్క రాత్రికాల సమయంలో, రెండవ రోజు రాత్రికాల సమయం బైబిల్లో 40 సంఖ్య యొక్క ప్రత్యేకత ధ్యానించుకుందాం. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు 40 అనే సంఖ్య బైబిల్లో తరచుగా శోధన, పరీక్ష, సిద్ధపరుచుట, తీర్పు, మార్పు, అత్యంత శిక్షణగా సూచిస్తుంది. ఇక్కడ మనం చూసినప్పుడు శోధన, పరీక్ష, సిద్ధపరుచుట, తీర్పు, మార్పు అంటే ఈ యొక్క 40 సంఖ్య అనేది బైబిల్లో మనం చూసినప్పుడు అనేకమైన అంశాలతో ముడిపడినట్టుగా ఈ 40 సంఖ్య మనకు కనబడుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు నీకు 40 సంఖ్య యొక్క ఆ యొక్క అంశాన్ని నీకు విడమర్చి రిఫరెన్స్ కూడా చెబుతానన్నమాట. ఎందుకంటే మించుమించుగా 25 40 సంఖ్య 25 అంశాలు ఈ రాత్రికాల సమయంలో ధ్యానించుకోవాలి. ప్రతి అంశము వివరించి చెప్పాలంటే సమయం సాధన కాబట్టి అంశం యొక్క ప్రాముఖ్యత చెప్తాను, ఆ యొక్క అంశాలకు రిఫరెన్స్ కూడా చెప్తాను. రాసుకున్న వారు రాసుకోండి. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు మొదటిగా నోవహు కాలంలో 40 రోజులు రాత్రులు వర్షము కురిసింది. నోవహు కాలంలో 40 దినాలు రాత్రికాలంలో వర్షము కురిసింది. ప్రార్థన. పరిశుద్ధ మహోన్నతుడా దయాళుడైన మా తండ్రి, దేవాలయ యొక్క మోషే శుభోపవాస దినములలో 2వ రోజు రాత్రికాల సమయము ఈ పాదాల దగ్గర మేము చేరి ఉన్నాము తండ్రి. కొద్ది సమయము ప్రభా నన్ను మరుగుపరచని, నన్ను మరుగుపరిచి నా నోట మీ నోట నుంచి మీరే వాక్యం అందిస్తారు. మా మంచి బోధకుడైన యేసు స్వామివారి పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ మొదటి మాట నోవహు కాలంలో 40 రోజులు రాత్రి పగలు కూడా వర్షం కురిసినట్లుగా నోవహు ద్వారా ఆనాటి కాలంలో ప్రజలందరికీ కూడా దేవుడు తెలియపరిచాడు. లోకంలో పాపం పెరిగిపోయింది. పాపం పెరిగిపోవడం బట్టి దేవుని యొక్క ఉగ్రత ఈ భూమి మీదకు వస్తుంది. కానీ నోవహు కాలంలో నోవహు ద్వారా దేవుడు ప్రకటన చేయించాడు. ఎంత ప్రకటన చేసినప్పటికీ కూడా ప్రజలెవరూ కూడా నోవహు మాట ఏమి చేయలేదు చెప్పండి, ఎక్కడా వినలేదు. నోవహు దేవుడు చెప్పినట్లుగా దేవుని యొక్క ప్రకటన ప్రకటించాడు, కానీ ఎవరు కూడా వినేట్టుగా ఆ చరిత్రలో మనం అందరం కూడా ఎరిగిన వారమై ఉన్నాం. కాబట్టి ఆదికాండము 7వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట మనకు కనబడుతుంది అన్నమాట. 12వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినప్పుడు మీ స్నేహితులారా 7వ అధ్యాయం 12వ వచనంలో వాక్యం చదివితే సమస్య. కాబట్టి అక్కడ 40 రోజులు వర్షం కురిసినట్లుగా ఆదికాండము 7:12 వచనంలో మనకు కనబడుతుంది. అంటే ఇక్కడ 40 రోజులు నోవహు మాట వారు వినలేదు కాబట్టి వారు ఏమైపోయారంటే నశించిపోయినట్లుగా మనం చూస్తున్నాము. కానీ ఇక్కడ మోషే శుభోపవాస ధ్యానముల ద్వారా 40 రోజులు దైవ సన్నిధికి వస్తున్న మనము, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనము, ఇలా నోవహు కాలంలో ప్రజల్లాగా మనం ఉండకూడదు. నోవహు కాలంలో దేవుని మాట విన్న ప్రజల్లాగా మనం ఉండకూడదు, కానీ దేవుని మాట వినే ప్రజల్లాగా మనము ఉండాలని స్నేహితులారా. కాబట్టి అక్కడ అందరూ రక్షించిపోయారు. నోవహు కుటుంబం ఒకటి మాత్రమే రక్షింపబడింది. 40 సంఖ్య మొదటిగా మనకు కనబడుతుంది. రెండవదిగా మనం చూసినప్పుడు మీ స్నేహితులారా, మోషే 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో జీవించాడు. మోషే 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో జీవించాడు. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాట మనకు కనబడుతుంది అన్నమాట. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 23వ వచనంలో
సంవత్సరాలు అక్కడ ఐగుప్తు దేశంలో జీవించినట్లుగా మనకి కనబడుతుంది. అలాగే 3వ 40వ సంఖ్య మనం చూసినప్పుడు మోషే 40 సంవత్సరాలు మిద్యాను దేశంలో ఉన్నాడు. మోషే 40 సంవత్సరాలు ఎక్కడున్నారు చెప్పండి? మిద్యాను దేశంలో మోషే 40 సంవత్సరాలు ఉన్నారు. ఎందుకంటే మనం చూసినప్పుడు అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 30వ వచనంలో ఈ మాట మనకు కనబడుతుంది. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 30వ వచనంలో ఈ మాట మనకి కనబడుతుంది. ప్రియ స్నేహితులారా, కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు 40 సంఖ్య మనం పరిశీలన చేసినప్పుడు ఇశ్రాయేలు 40 సంవత్సరాలు అరణ్యములో సంచరించారు. ఇశ్రాయేలు 40 సంవత్సరాలు ఎక్కడున్నారంటే అరణ్యములో సంచారము చేశారు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనంలో మనకి ఈ మాట కనబడుతుంది. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనం. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యములో ఎందుకు నడిచారంటే దేవుడు వారి యొక్క ఎంతవరకు ఓర్పు సహనములను దేవుడు వారికి పరీక్ష పెట్టినట్లుగా అనేక సందర్భాల్లో మనము ధ్యానించుకున్న వారమై ఉన్నాము. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు 5వ 40వ సంఖ్య మనం గమనించినప్పుడు మోషే సినాయి పర్వతం మీద 40 రోజులు రాత్రి పగలు ఉన్నారు. మోషే గారు సినాయి పర్వతం మీద 40 రోజులు రాత్రి పగలు ఉన్నట్లుగా నిర్గమాకాండము 24వ అధ్యాయము 10వ వచనంలో మనకి కనబడుతుంది స్నేహితులారా. కాబట్టి 6వ మాటను మనం చూసినప్పుడు మోషే సినాయి పర్వతం మీద 40 రోజులు అక్కడ ఉన్నట్లుగా మనకి మరోసారి 40 రోజులు ఉపవాసం ఉండి దేవుడు సన్నిధిలో ఉన్నాడు మోషే గారు. 6వ మాట మనం చూసినప్పుడు మోషే గారు మరొకసారి 40 రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఉన్నారు. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 18వ వచనం. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 18వ వచనం మనకి ఏం కనపడుతుందంటే మోషే గారు మరొకసారి 40 రోజులు ఉపవాసం ఉండి ఎక్కడ ఉన్నారంటే దైవ సన్నిధిలో దేవుని సన్నిధిలో ఉన్నారు. ఎందుకు మోషే గారు 2 సార్లు సినాయి పర్వతం మీద దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అవసరం వచ్చింది. దేవుని సన్నిధిలో సినాయి పర్వతం మీద మోషే గారు మరలా ఎందుకు ఉన్నారని మనం చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క ఏ కనపడుతుంది చెప్పండి? దగ్ధతకు కనపడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినబడకుండా ఇశ్రాయేలు ప్రజలు మోషే గారి యొక్క మాట వినకుండా వారు ఇష్టానుసారంగా జీవించారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల కొరకు మోషే గారు మరొకసారి సినాయి పర్వతం మీద దైవ సన్నిధిలో దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాము. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు వారు శోధనలో ఉన్నప్పుడు, వారు బానిసత్వంలో ఉన్నప్పుడు, వారు శ్రమలో ఉన్నప్పుడు, వారు కష్టంలో ఉన్నప్పుడు, వారు నష్టంలో ఉన్నప్పుడు ఎవరికి వారు పెట్టారు చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తు వారికి వారు పెట్టారు. కన్నీరు విడిచారు, మూలిగారు, దేవుని దగ్గర ఎన్నో విజ్ఞాప ప్రార్థనలు చేశారు ఇశ్రాయేలు ప్రజలు. వారి బాధని, వారి కన్నీరుని, వారి కష్టాన్ని ఎవరు చూశారు చెప్పండి? దేవుడు చూశారు. ఎందుకంటే 40 రోజులు మనం దైవ సన్నిధికి వచ్చి మన యొక్క అంశాలను కానీ, లేక లోకం కొరకు కానీ, మన బంధువుల కొరకు కానీ, మన సేవకుల కొరకు కానీ, ఈ దేశం కొరకు కానీ మనం చేసిన ప్రార్థన ఏమవుతుంది చెప్పండి? దానివల్ల దేవుడు ఏమిస్తాడు? ప్రతిఫలిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నారండి ఐగుప్తు దేశంలో. మరి దేవుడికి వారు ప్రార్థన చేస్తారు. దేవుడు వారు ప్రార్థన అన్నప్పుడు మన ప్రార్థన కూడా దేవుడు ఏం చేస్తాడు? వింటాడు. కాబట్టి ఇక్కడ 2వ వారు మోషే గారు ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థన చేశారు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క స్వభావం మారిపోయింది, వారి ఆలోచన, వారి ఉద్దేశం కూడా మారిపోయింది. వారి పరిస్థితి, వారి బానిసత్వం ఉన్నప్పుడు వారు
ఆలోచన వారి మనసు ఒకలా కనపడుతుంది. మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు వారిని బానిసత్వం నుంచి విడుదల చేశాక వారి నడక కానీ, వారి ప్రవర్తన కానీ, వారు జీవించే విధానం కానీ వ్యత్యాసం కనపడుతుంది. అక్కడ తేడా కనపడుతుంది. మనం చూసినప్పుడు దేవుడు బానిసత్వం నుంచి విడుదల చేయకుండా వారి ప్రవర్తన ఒకలా ఉంది. విడుదల చేశాక వారు ఎవరిపైన తిరుగుబాటు చేశారో చెప్పండి. దైవజనుడు మీద మోషే మీద తిరుగుబాటు చేశారు. దేవుడి మీద సనుగుడు సరిగినట్లుగా. అలాగనే మోషేను కూడా వారు ఇష్టానుసారంగా మాట్లాడినట్లుగా. నిర్గమాకాండం 40 అధ్యాయాల చరిత్రలో మనము తెలుసుకున్నారని. కాబట్టి ఇక్కడ రెండవ మారు మోషే గారు దైవ సన్నిధిలో ఇశ్రాయేలు ప్రజల గురించి మరొక వారు ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుడు ప్రతి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా ప్రతి విషయంలో కూడా దేవుడు ఉంటాడు మనం చూసినప్పుడు. ఎందుకంటే ఇక్కడ మనం చూసినప్పుడు ప్రియమైన వారులారా, మరొక మాట మనం పరిశీలన చేసినప్పుడు ఇక్కడ ఇస్సాకు 40 సంవత్సరాల వయసులో వివాహం చేసుకున్నాడు. ఇస్సాకు 40 సంవత్సరాల వయసులో వివాహం చేసుకున్నాడు. ఎందుకంటే మనం గమనించినప్పుడు చూడండి, ఆదికాండము 25:20లో మీకు ఈ రెఫరెన్స్ కనపడుతుందన్నమాట. ఆదికాండము 25:20 అంటే ఇక్కడ ఏం చేశారంటే 40 సంవత్సరాల వయసులో ఇస్సాకు వివాహం చేసినట్టు ఇక్కడ మనకు కనపడుతుంది అన్నమాట. అలాగే మనం చూసినప్పుడు మీ స్నేహితులారా, ఈ యొక్క కానాను దేశాన్ని వేగుల వారు 40 రోజులు పరిశీలించారంట. కానాను దేశాన్ని వేగుల వారు ఏం చేశారంటే 40 రోజులు పరిశీలించారంట. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 25వ వచనంలో ఇక్కడ మనకు కనపడుతుంది పరిశీలన. అంటే ఈ కానాను దేశాన్ని వేగుల వారు ఏం చేశారంటే పరిశీలన చేశారు. ఆ దేశంలో పరిస్థితులు ఏమిటి, ఆ దేశంలో విధానాలు ఏమిటి అని చెప్పేసి వారు అక్కడ 40 రోజులు వచ్చి పరిశీలన చేశారంట. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు, అలాగే మనం గమనించినప్పుడు యేసేపు కూడా 40 సంవత్సరాల వయసులో వివాహం చేసుకున్నాడట. యేసేపు కూడా వివాహం ఏ వయసు అయిందంటే 40 సంవత్సరాల వయసులో వివాహం. ఆదికాండము 26:34, ఆదికాండము 26:34 ఈ మాట మనకు కనబడుతుంది అన్నమాట. కాబట్టి పదవులుగా మనం చూసినప్పుడు మీ స్నేహితులారా, ఫిలిష్తీయుల చేత ఇశ్రాయేలు 40 సంవత్సరాలు బాధించబడ్డారు. పదవులుగా మనం చూసినప్పుడు ఫిలిష్తీయుల చేత ఇశ్రాయేలు 40 సంవత్సరాలు ఏం పడ్డారంటే, ఎందుకంటే న్యాయాధిపతులు గ్రంథము, న్యాయాధిపతులు 13వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాట మనకు కనబడుతుంది. కాబట్టి ఇక్కడ 11గా మనం చూసినప్పుడు గొల్లియాతు 40 రోజులు ఇశ్రాయేలు ప్రజలకి సవాలు విసురుతూ ఉన్నాడంటే, ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడంటే. గొల్లియాతు ఇశ్రాయేలు ప్రజలకి 40 రోజులు ఏం చేశాడంటే ఛాలెంజ్ చేశాడు. అంటే నన్ను ఓడించడానికి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా, నన్ను ఓడించడానికి ఈ దేశంలో ఎవరంటే రండి అని చెప్పేసరి ఇశ్రాయేలు ప్రజలకు 40 రోజులు వారి కంటి మీద తురుపు లేకుండా, నిద్ర లేకుండా, రాత్రి పగలు తేడా లేకుండా ఈ గొల్లియాతు నేను గొప్ప శక్తిమంతుని బలవంతుని కాబట్టి నన్ను మీరు ఓడించండి, మీలో ఎవరైనా బలవంతుని నన్ను ఓడించండి చెప్పేసరి ఇక్కడ గొల్లియాతు 40 రోజులు ఏం చేశారంటే ఈ యొక్క ఇశ్రాయేలుకు సవాలు విసురుతా ఉన్నాడంటే. ఎందుకంటే 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనం, 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనం అక్కడ కనపడుతుంది. స్నేహితులారా, 12వ మనం చూసినప్పుడు ఏలియా 40 రోజులు 40 రాత్రులు ప్రయాణం చేశాడు. ఏలియా 40 రాత్రులు 40 పగలు ఏం చేశాడు చెప్పండి, ప్రయాణం చేశాడు. 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనంలో మనకి ఒక సంఖ్య మనకు కనపడుతుంది స్నేహితులారా. కాబట్టి 11గా మనం చూసినప్పుడు యోనా ప్రకటించిన నివేదిక 40 రోజులు గడువు ఇవ్వబడింది. ఇక్కడ యోనాకి ప్రకటించిన తర్వాత నివేదిక దేవుడు ఎన్ని రోజులు గడువు ఇచ్చాడంటే 40 రోజులు
మీ పాపము, నివేది పట్టణ పాపాన్ని దేవుడు చూశాడు. కాబట్టి మీ పాపాన్ని విడిచిపెట్టండి, మీరు మంచిగా జీవించండి, దేవుడు తొట్టు తిరగండి, దేవుడి వైపు తిరగండి అని చెప్పేసి నివేది పట్టణస్తులకి అక్కడ యోనాతో మాట్లాడిన తర్వాత దేవుడు 40 రోజులు వారు మనసు పొందడానికి దేవుడు అవకాశం ఇచ్చాడంట. అందుకని అక్కడ దేశ రాజు కూడా ఏం చేశాడు చెప్పండి? రాజు కూడా తన యొక్క సింహాసనాన్ని, రాజు యొక్క సింహాసనాన్ని దిగి కింద కూర్చుని గోవులు పట్ట కొట్టుకుని, రాజు మాత్రమే కాకుండా నివేది పట్ల ప్రజలందరి చేత ఉపవాసం ఆచరించాడు. అంత మాత్రమే కాదు, ఆ పశువులు అందరి చేత కూడా ఏం చేశాడు చెప్పండి? ఉపవాసము, పశువులు ఉపవాసం వచ్చాడు, రాజు ఉపవాసం ఉన్నాడు, ఆ దేశ ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండమని. ఒకవేళ దేవుడు తన యొక్క హృదయాన్ని మార్చుకుని మనకు రక్షిస్తాడేమో కానీ విశ్వాసంతో వారు ఈ 40 రోజులు దాటిన తర్వాత వారు దేవునితో తిరగటాన్ని బట్టి ఆ పట్టణ మీదకి వచ్చి దేవుడు ఏం చేసి చెప్పండి? రాకుండా దేవుని యొక్క మనస్సును మార్చుకున్నాడు. కాబట్టి 40 రోజులు మనం దైవ సన్నిధిలో ఉన్న మనలో కూడా తెలిసి తెలియక అనేకమైన తప్పులు, అనేకమైన లోపాలు మనుషులుగా మనలో ఉంటాయి. కాబట్టి ఆ లోపాలను కూడా మనకి సరి చేసుకునే గొప్ప అవకాశం ఈ మోషే ఉపవాసన ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన వారి ఉన్నారు. కాబట్టి ఇక్కడ క్రీస్తులారా ఇలా మనం చూసినప్పుడు 13 అంశాలను మనం ధ్యానించుకున్నాం. 14వ అంశాన్ని మనం చూసినప్పుడు ఎహెజ్కేలు యోధా పాపాన్ని సూచిస్తూ 40 రోజులు ఒక ప్రక్కన పడుకున్నాడట. జాగ్రత్తగా ఎహెజ్కేలు యోధా పాపాన్ని సూచిస్తూ 40 రోజులు ఒక ప్రక్కన పడుకున్నాడట. ఒక ప్రక్కన అన్నమాట 40 రోజులు ఒక ప్రక్కన పడుకున్నాడట. ఎందుకంటే ఎహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయము 6 వచనంలో మాట్లాడకూడదు అన్నమాట. ఎహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయము 6 వచనంలో ఒక ప్రక్కన పడుకున్నట్లుగా అక్కడ అంటే పాపాన్ని సూచిస్తూ ఒక పక్కకు పడుకున్నట్లు అక్కడ వాక్యులు మనకి కనపడుతుంది. అలాగే మనం 15 చూసినప్పుడు ఇక్కడ మనం గమనించినప్పుడు ఐగుప్తీయులు యాకోబు శరీరాన్ని 40 రోజులు సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచారట. యాకోబు గారి యొక్క దేహాన్ని, శరీరాన్ని 40 రోజులు సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచారట. ఎందుకంటే నేటి కాలంలో ఎవరైనా ప్రభు మహిమలోకి వెళితే దూర ప్రాంతం నుంచి వేరే ఇతర దేశంలో రావాలంటే ఇప్పుడు కాలంలో మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? బాక్సులు పెడుతున్నాం. మరి మోషే గారి కాలంలో, ఆ కాలంలో యాకోబు గారి కాలంలో ఈ యొక్క బాక్సులు ఉన్నాయి కదా. కానీ దేవుడు వారికి అంత జ్ఞానం ఇచ్చాడో చూడండి. దేవుడు ఆ కాలంలో భక్తులైన వారికి అంత జ్ఞానం ఇచ్చాడో పరిశీలన చేసినప్పుడు 40 రోజులు యాకోబు గారి శరీరం ఎక్కడ కూడా పాడైపోకుండా, ఆ శరీరం ఎక్కడ కూడా ఏ విధమైన డ్యామేజ్ కాకుండా సుగంధ ద్రవ్యములతో 40 రోజుల శరీరాన్ని చాలా బాగా శరీరాన్ని ఉంచారట. ఎందుకంటే మనం చూసిన ఆదికాండము 50వ అధ్యాయం 3వ వచనంలో ఈ యొక్క వాక్యం కనబడుతుందన్నమాట. ఆదికాండము 53 40 రోజులు యాకోబు గారి యొక్క శరీరాన్ని భద్రపరిచినట్టుగా సుగంధ ద్రవ్యములతో మనం చూస్తున్నాం. అలాగే మనం చూసినప్పుడు క్రీస్తులారా న్యాయాధిపతి ఒత్నియేలు 40 సంవత్సరాల దేశానికి నెమ్మది కలిగింది. ఒత్నియేలు అనే ఒక న్యాయాధిపతి 40 సంవత్సరాల దేశానికి నెమ్మది కలిగింది. 40 సంవత్సరాల నెమ్మది. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం మనకు కనబడుతుంది. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం మనకు కనబడుతుంది. ఒత్నియేలు అనే యొక్క ప్రభుత్వ ద్వారా లేక న్యాయాధిపతి ద్వారా 40 సంవత్సరాలు ఆ దేశంలో ఏముందంటే నెమ్మది కలిగిందట. అలాగనే 17వ మనం చూసినప్పుడు దెబోరా మరియు బారాకు కాలంలో 40 సంవత్సరాలు నెమ్మది కలిగిందట. దెబోరా మరియు బారాకు కాలంలో 40 సంవత్సరాలు ఏం కలిగిందట? నెమ్మది. ఎందుకంటే
ఈ నెమ్మది అనేది చాలా ప్రాముఖ్యమైన మానవ జీవితంలో. నెమ్మది అనేది లేకపోతే మనం ఏ పని చేసినా ఆ పని మీద మనము కాన్సెప్ట్ చేయలేము, అంటే మనసు పెట్టలేము. మన జీవితంలో నెమ్మది లేకపోతే, శాంతం లేకపోతే, సమాధానం లేకపోతే మనము చేసే పని మీద ఏం పెట్టలేము చెప్పండి, మనస్సు పెట్టలేము. ఎందుకంటే మనకి ఏదో సమస్యలు ఏదో చిక్కున్నప్పుడు మనం ఆలోచన దేని మీద ఉంటుందంటే వాటి మీద మన ఆలోచన ఉంటుంది. కానీ ఇక్కడ ఈ యొక్క దెబోరా యొక్క బారాకు కాలంలో 40 సంవత్సరాలు నెమ్మది కలిగింది. దాన్ని న్యాయాధిపతి గ్రంథము 5వ అధ్యాయము 31 వచనం మనకి మాట కనబడుతుంది అన్నమాట. న్యాయాధిపతులు 5:31లో ఈ యొక్క మాట మనకు కనబడింది. అలాగే గిద్యోను కాలంలో 40 సంవత్సరాలు నెమ్మది కలిగిందంటే, గిద్యోను కాలంలో కూడా 40 సంవత్సరాలు ఏమైందంటే నెమ్మది కలిగినట్లుగా మనం చూస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 28వ వచనంలో 8:28లో ఈ మాట మనకు కనబడింది. అలాగే ఏలీ 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఏలియా 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకి ఒక అధికారిగా, ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు. 1 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాట కనపడుతుంది. 4:18లో ప్రియులారా. అలాగే 25లో మనం చూసినప్పుడు సౌలు 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడట. సౌలు గారు 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడట. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 21వ వచనంలో ఈ యొక్క మాట మనకు కనపడుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు 21 చూసినప్పుడు దావీదు గారు కూడా 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడట. దావీదు గారు కూడా 40 సంవత్సరాలు ఏం చేశారంటే రాజ్య పరిపాలన చేశారట. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. 2వ సమూయేలు 5:4లో ఈ మాట మనకు కనపడుతుంది. సొలొమోను గారు 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశారట. సొలొమోను గారు 40 సంవత్సరాలు ఏం చేశారంటే రాజ్య పరిపాలన చేశారట. 1 రాజుల గ్రంథము 11:42, 1 రాజులు 11:42లో మనకు కనపడుతుంది. అలాగే 23వ మనం చూసినప్పుడు తప్పు చేసిన వారికి గరిష్టముగా 40 కొరడా దెబ్బలు విధించాలని ధర్మశాస్త్రం చెబుతుందండి. ఎవరైనా ఆ కాలంలో తప్పు చేస్తే ఆ తప్పుకి శిక్ష ఏమిటి చెప్పండి? 40 కొరడా దెబ్బలు కొట్టడం శిక్ష అండి. ఆ కాలంలో మనం చూస్తాం. ఆ తప్పు శిక్ష 40 కొరడా దెబ్బలు, దానికన్నా ఎక్కువ కొట్టకూడదండి. ధర్మశాస్త్రం యొక్క నిర్ణయం అన్నమాట. కాబట్టి అక్కడ మనం చూసినప్పుడు ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట మనకు కనపడుతుంది. ద్వితీయోపదేశకాండము 25:3లో ఈ మాట కనపడుతుంది. అలాగే 24వ మనం చూసినప్పుడు యేసు ప్రభు వారు 40 రోజులు 40 రాత్రులు ఉపవాసం ఉండి శోధించబడ్డారు. యేసు ప్రభు వారు 40 రాత్రులు 40 రాత్రులు ఉపవాసం ఉండి ఏమని చెప్పండి? శోధించబడ్డారు. మత్తయి సువార్త 4:2 ఈ మాట కనపడుతుంది. మత్తయి సువార్త 4:2 ఈ మాట మనకు కనపడుతుంది. అలాగే 25వ చూసినప్పుడు పునరుద్ధానానంతరము యేసు ప్రభు వారు 40 రోజులు శిష్యులకు ప్రత్యక్షమయ్యారు. యేసు ప్రభు వారు సమాధిని జయించాక, మరణాన్ని జయించాక 40 రోజులు శిష్యులకే కాకుండా అనేకమైన వారికి ప్రభు కనపడినట్లుగా ఆయన ఆరోహణ వెళ్ళే సమయంలో, ఆరోహణ కన్నా ముందు సమయంలో మనం అందరూ తెలుసుకున్న వారమైన అక్కడ 40 రోజులు యేసు ప్రభు వారు శిష్యులు ప్రత్యక్షమయ్యారంటే అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట కనపడుతుంది. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట మనకు కనపడుతుంది. చివరిగా మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథమందు సుమారు 40 మంది ప్రవక్తలు లేక రచయితల ద్వారా ఈ గ్రంథము, అంటే ఇక్కడ మనం ఇది చారిత్రాత్మకం కాదు, కానీ అనేకమైన చారిత్రక సమాచారాన్ని బట్టి బైబిల్ రాయబడలేదు. కానీ ఇంచుమించుగా ఆ యొక్క పూర్వకాలం సమాచారం బట్టి ఏంటంటే 40 మంది రచయితలు లేక ప్రవక్తల ద్వారా బైబిల్ గ్రంథం దేవుడు ఏం చేస్తారు చెప్పండి? రాయించారంట. అంటే ఇక్కడ మనం చూసినప్పుడు ఈ యొక్క 40 సంఖ్య ఇంచుమించుగా మనం 26 40 సంఖ్య
గురించి మనం ఏం చేసింది చెప్పండి, ధ్యానించుకోవాలి. ఎందుకంటే ఒక ఆమె పాస్టర్ అయ్యారండి, నా వయసు 40 సంవత్సరాలు వచ్చిన నాకు ప్రార్థన చేయండి అంటారు. ఏంటంటే వయసు ఏమైందంటే 40 సంవత్సరాలు వచ్చేసి నా కొరకు ఏం చేయాలంటే, మా వయసు అవుతుందంటారా, కాలం అవుతుందంటారా, ఏది 40 సంవత్సరాలు వచ్చినా 50 సంవత్సరాలు వచ్చినా మనం బ్రతికినంత కాలం దేవుడి చిత్తం ప్రకారం మనం నడవడమే. 40 సంవత్సరాలు వచ్చి మనం బయట పెట్టుకున్న వారంలో ఉండకూడదు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఈ 40 సంఖ్య పరిశుద్ధ గ్రంథంలో ఎంత ప్రాముఖ్యత 40 సంఖ్యలో పరిశుద్ధ గ్రంథంలో మనకు కనపడుతుంది. కాబట్టి ఈ 40 సంఖ్య నేను మొదటిగా చెప్పినట్లుగా పరీక్ష, శ్రద్ధత, విజయము, ఆశీర్వాదము. ఈ 40 సంఖ్యలో మనకి ఏం కనపడుతుందంటే, మొదటి మాట ఏంటి చెప్పండి, పరీక్ష. రెండవది సిద్ధపడటం. మూడవది విజయము. నాలుగవది ఆశీర్వాదము. 4 మాటలు మనకు కనపడుతుంది. అంటే ఈ యొక్క 40 సంఖ్యలో అన్ని మనం పరిశీలన చేసినప్పుడు చాలా చోట్ల మనం గమనించిన మనకు కనపడేది ఏంటంటే, చాలా మంది శోధించబడ్డారు, శ్రమ పడ్డారు. శ్రమ పడిన తర్వాత వారు సువర్ణ వలె ఏమో చెప్పండి, ప్రకాశించబడ్డారు. ఎందుకంటే దైవజనులు రాస్తారు కదా పాటలో, మానవుడు శ్రమను పొందగా దైవ మానవుడెదుగలడు. మానవుడు శ్రమను పొందగా దైవ మానవుడెదుగలడు. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ శ్రమ అనేది మానవుడికి వస్తుంది. ఆ శ్రమ వచ్చినప్పుడు మనం ఏమి చేయాలంటే దేవుని మీద ఆధారపడాలి. ఆ శ్రమ వచ్చినప్పుడు మనము దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఆ శ్రమ వచ్చినప్పుడు దేవుని దగ్గర ఎక్కువ మనం ఎక్కువ ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేయడాన్ని బట్టి ఎంత శ్రమ వచ్చినప్పటికీ కూడా ప్రార్థన ద్వారా ఆ శ్రమ అంతా కూడా దేవుడు ఏం చేస్తాడు, తీసివేసే దేవుడు కలిగి ఉన్నాం. కాబట్టి ఈ స్నేహితులారా, 40 రోజులు ఈ యొక్క మోషే సన్నిధికి వస్తున్న ఈ స్నేహితులారా, ఎందుకంటే ఈ యొక్క మోషే యొక్క సన్నిధిలో మనం ఉండడం ద్వారా మరి ఆ నాటి కాలంలో మరి దైవజనులు దేవదాసు గారు జీవించిన కాలంలో చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం. మరి సన్నిధి స్త్రీ కాకండి, ఆకాశం నుంచి ఒక కళ కనపడుతుందంటే దర్శనంలో, ఆకాశం నుంచి సన్నిధి స్త్రీలకి ఒక దర్శనం. ఈ సన్నిధి స్త్రీలు ఆకాశం నుంచి ఆ కళ ఎందుకు వస్తారంటే అందుకోవాలని చూస్తారట. ఆ కర్ర ఈ సన్నిధి స్త్రీల వారికి ఏమంటారు, చేతికి దొరకట్లేదంట. ఇలాగ కొద్ది రోజులుగా జరుగుతున్న సమయంలో సన్నిధి స్త్రీలు అయ్యగారు అన్నారట, అయ్యా అయ్యా కొద్ది రోజులుగా దర్శనం దేవుడు చూపిస్తున్నాడు, ఒక కర్ర కనబడుతుంది, ఎందుకు వస్తుందని మొమ్మలు కట్టి ఉన్నాయి, దాన్ని మేము అందుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం, మా చెందుకు దొరకట్లేదు. దైవజనులు దేవదాసు గారు అన్నారట, అమ్మా అదేమైనా సామాన్యమైన కర్ర అనుకుంటున్నావా? దేవుని కర్ర, మోషే గారికి ఇచ్చిన దేవుని కర్ర. ఆ కర్ర మీరు అందుకోవాలంటే, కర్ర అందుకునే అంతస్తు మీకు కావాలంటే మీరు కూడా 40 రోజులు దైవ సన్నిధిలో దేవుని దగ్గర ప్రార్థన చేయడం చెప్పారంట. కాబట్టి ఆ ధన్యత మనకు కావాలంటే, ఆ ఆశీర్వాదం మనకు కావాలంటే, ఆ కర్ర మనం అందుకునే అంతస్తు మనకు కలగాలంటే, ఆ కర్ర కట్టబడిన మొమ్మలు అనగా ఆశీర్వాదం మనం పొందాలంటే 40 రోజులు ప్రభువు సన్నిధిలో మనం దేవుని దగ్గర మనం అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, మనకి కావాల్సిన ప్రతి అవసరం కూడా దేవుడు మనం తీరుతాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇలా పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క 40 సంఖ్య యొక్క ప్రాముఖ్యత ఈ రీతిగా కనబడుతుంది. ఇంకొక అనేకమైన విషయాలు ఉన్నాయి, అనేకమైన సందర్భాల వాటి గురించి మనము ధ్యానించుకోవాలనుకుందాం. కాబట్టి 2వ రోజు దైవ సన్నిధికి వచ్చిన దేవుని బిడ్డలారా, ఈ 40 సంఖ్యలో ఉన్న అంశాలు మనం పరిశీలన చేసినప్పుడు మన జీవితంలో మీరు రాసుకునే ఈ 40 రెఫరెన్స్ కూడా రెండులాగా చదువుకున్నప్పుడు ఆ 40 సంఖ్యలో అనేకమైన శ్రమలు కనబడతాయి. ఉదాహరణకి ఒక శ్రమ గురించి మనం మాట్లాడుకోవచ్చు.
మరి మనం ఒక సంభవం చూసినప్పుడు గొలియాతు తొలుచు ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసాడు చెప్పండి, మిమ్మల్ని చంపివేస్తారు, మిమ్మల్ని అందరూ మీ రాజ్యంలో ఎవరిని బతకమని చెప్పేసి 40 రోజులు శ్రమ పెట్టాడు గొలియాతు. 40 రోజులు ఈ 40 రోజులు శ్రమ పెడితే వారు ఏం చేశారంటే దేవుని పాపెట్టారు. ఈ గొలియాతు యొక్క నుంచి మేము ఎలా విడుదల పొందాలి, ఈ గొలియాతు చిక్కు నుంచి మేము ఎలా విడుదల పొందాలని చెప్పేసి ఇశ్రాయేలు ప్రజల వారు దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎవరి ద్వారా ఆ కార్యం చేశాడు చెప్పండి, దావీదు ద్వారా దేవుడు గొలియాతును సంహరించినట్లుగా మనం తిరిగిన వారిని ఉన్నాం. కాబట్టి శ్రమ వస్తుంది, శ్రమ వైపు చూడకుండా ప్రభు వైపు చూసినప్పుడు ఆ శ్రమను తీసేసే వారు ఎవరు చెప్పండి, ప్రభువే తీసేస్తారు. మనుష్యులుగా మానవులుగా మనకు శ్రమ వస్తుంది, ఆ శ్రమ వైపు చూడకుండా ప్రభు వైపు చూసినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆ శ్రమ నుంచి మనం ఎవరు విడుదల చేస్తారంటే ప్రభువే ఆ శ్రమ నుంచి మనం విడుదల చేస్తారు. కాబట్టి 40 సంఖ్యలో మనం గమనించినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన గొప్ప గొప్ప విషయాలు దేవుడు బయలుపరచాలి. అందులో ఈ 40 సంఖ్య ఒకటిగా మనకు కనపడుతుంది. కాబట్టి 2వ రోజు దైవసన్నిధికి వచ్చిన దేవుని బిడ్డలారా, ఈ చెప్పిన వ్యక్తపడిన వాక్యం మీ హృదయాన్ని భద్రపరుచుకుని దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె పరిశుద్ధుల మాస్టర్కి ప్రభుగా మాట్లాడి దేవుని మాధ్యమం కొద్ది సమయం ప్రభావం పరిశుద్ధ గ్రంథాన్ని వాక్యాన్ని ధ్యానించి నీ పరిశుద్ధ గ్రంథంలో 40 సంఖ్య విషయంలో దేవా ఇదిగోనే కొన్ని విషయాలు మేము క్లుప్తంగా మాట్లాడుకుని ఉన్నాము తండ్రి. దేవా బోధించబడి ఈ యొక్క వాక్యం బిడ్డల హృదయాన్ని భద్రపరుచుకుని ఆయా సమయంలో ధ్యానించుకునే భాగ్యం ఏంటంట ప్రభువు మన